మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను. అవసరమైన చోట మీరు అందించే ప్రయత్నం చేద్దరు కానీ. వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసినారు. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిగా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలలవల కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చును. ఆయన సముద్రం మీద నడుచుడు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చేయి చాప అతను పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. మరి దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అతడు దోణిలో నున్నవారు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రోక్కిరి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుగాక. గడిచిన ఆ లేఖనాలలో మనము 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన సంగతులు ధ్యానించాం. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన జనసమూహాలను పంపేశాడు. శిష్యులను కూడా దోణి ఎక్కి మీరు నాకంటే ముందు వెళ్ళండి అని చెప్పని వారిని బలవంతం చేసి పంపించాడంట. జనసమూహాలని పంపించాడు, శిష్యులను పంపించాడు. మరి అప్పుడు ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయాడు. దేనికోసం అంట? ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపిన వాడిగా ఉన్నాడు. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనా జీవితానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ప్రార్థనా జీవితానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. నీ జీవితంలో ఏకాంతంగా దేవునితో గడపడం అనేది నీ ఆత్మీయతకు ఎంతో విలువైన సమయం. అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలిగించే సమయం. అది దేవుని యొద్ద మరుగైన వాటిని పొందుకునే సమయం. అది దేవుని యొద్ద పరలోకపు సంగతులు తెలుసుకునే సమయం. అది ఏది? నీవు దేవునితో ఏకాంతముగా గడపడం. ఈరోజు విచారం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు, లోకం సంగతి మనకెందుకండి, చాలా మంది క్రైస్తవులు వారి ఏకాంత సమయాన్ని, వారు ఫ్రీగా ఉండే టైంని, ఒంటరిగా ఉండే టైంని సాతానికి దోచిపెడుతున్న వారుగా ఉంటున్నారు తప్ప, తెలుసో తెలియకుండానో సాతాను వలలో చిక్కుకుని పోతున్న వారుగానే మారుతున్నారు తప్ప, ఆ సమయమును దేవునికి కేటాయించేవారుగా ఉండలేకపోతున్నారు. వీళ్ళు ఎంతమంది ఖచ్చితంగా నమ్మకంగా దశమ భాగం ఇస్తున్నారు? స్తోత్రం చెప్పండి. ఏంది వీళ్ళు ఎవరు దశమ భాగాలు ఇవ్వట్లేదు దేవుడికి? మరి ఇచ్చేవాళ్ళు చేయాలన్నా చూపించడం, స్తోత్రం అన్నా చెప్పండి. 1 2 3 4 ఓకే. నిజమేనా? నిజంగా ఎత్తున్నారా? కరెక్ట్గా ఎత్తున్నారా? డబ్బుల గురించి కాదు, డబ్బులు లెక్క పెట్టే బ్యాచ్ కాదుగా మనం. నీ సమయంలో దశమ భాగం దేవుడిదే కదా. నీ సమయంలో దశమ భాగం ఎవరిదే? దేవుడిదే కదా. 24x60 కొట్టి ఎంత అయిందో? ఫాస్టెస్ట్ ఫింగర్లా ఉండాలిరా. ఫోన్స్లో అయిందంట చూడు అడ్రస్. 24x60 ఎంత కొట్ట? 26x60 కాదే, 24x60. నేను 26 అన్నానా? ఎంతరా? 1440. 0 తీసే 100 డివైడెడ్ బై 60. 2.4
2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుడికి ఇవ్వాలి. అంతేనా లెక్క? 144 మినిట్స్ అంటే 60 60 120, 2 గంటల 24 నిమిషాలు అట్టయిద్ది. ఇప్పుడు మొత్తం లెక్క అయితే అంత అయిందిరా, 1440. 0 తీసేసాం, 144 నిమిషాలు. 144 నిమిషాలు అంటే 60 60 120, ఇక పైన ఉన్నాయి అంత 24, 2 గంటల 24 నిమిషాలు. నా లెక్క మీకు అర్థమవుతుందా? ఇదే కరెక్టు, మీ లెక్క కాదు. 60లోకి రావాలి, 10లోకి కాదా లెక్క. ఇప్పుడు ఎంత సమయం దశంభాగం దేవుడిది? 2 గంటల 24 నిమిషాలు, అది దశంభాగం. ఇస్తున్నావా దేవుడికి? ఇస్తున్నావా దేవుడికి? ఒక్కళ్ళు ఎత్తారు చెయ్య. దశంభాగం ఎత్తమంటే అన్నిట్లో ఇవ్వాలి కదా. పేద ధనంలో ఇచ్చేది గొప్పే ఉంది, అప్పులు లేకపోతే ఎవడని ఎత్తాడు? అప్పులున్నా నీతి కలవాడు ఎత్తాడులే కానీ, అప్పులున్నా నీతున్నోడు భయనోడు ఇచ్చేస్తాడు. ఇది దేవుడికి ఇచ్చి పడేద్దాం అని. సరే, అది మన టాపిక్. నీ టైము నీ సమయము అది ఎవరిది? 2 గంటల 24 నిమిషాలు దేవునిది. పోనీ 24 నిమిషాలు తీసేయి, పోనీ 2 గంటలు దేవుడిది. పోనీ అంటే పోనన్నా 24 నిమిషాలు తీసేయి. నువ్వు నడుచుకుంటానో పని చేసుకుంటానో కూడా స్తుతులు చెప్పుకుంటావుగా, పని చేసుకుంటావు కూడా ప్రార్థన చేస్తావుగా, నువ్వు అసలు ప్రతి సమయంలో కూడా స్తుతిస్తూనే ఉంటావుగా. ఆ 24 నిమిషాలు అందులో గ్రేస్ పీరియడ్ పెట్టుకో. 2 గంటలు ఏకాంత సమయం దేవునితో గడుపుతున్నావా? 1 గంట ప్రార్థనలో, 1 గంట వాక్యంలో దేవునితో ఏకాంతం గడుపుతున్నావా? అక్కడ బలవంతం చేసి శిష్యులను పంపించి, జనసమూహాలను పంపించి, ప్రభువు వారు సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ప్రార్థనలు గడుపుతున్నారు. ఒకసారి ప్రశ్నించు, రక్షణ పొందుకున్నప్పుడు నీ ప్రార్థనా జీవితం ఎలాగుండేది? ఇంకొంతకాలం గడిచినాక, వాక్యంతో బాగా బలపడినాక, ఇతరుల జీవితాన్ని బట్టి, వాక్యం బట్టి సవాలు చేయబడినాక నీ ప్రార్థనా జీవితం ఎలాగుండేది? ఇప్పుడు దేవుడు అన్ని సరి చేశాడు, నీ బాధ చూడలేక, ఎడుపు చూడలేక అన్ని దేవుడు ఏదో ఒకటి నీకున్న లోటు తీర్చాడు, కొదువు తీర్చాడు, సమృద్ధినిచ్చాడు, సుఖంగా ఉన్నావు. ఇంట్లో అప్పుడు లేని అని ఇప్పుడు కొన్నావు, పెట్టుకున్నావు, అన్ని పరిస్థితులు బాగున్నాయి, కుటుంబం బాగుంది. శ్రమలలో ఉన్న నీవే అంత భక్తి చేస్తే, మేలుల్లో ఉన్న నీవు ఇంకెంత భక్తి చేయాలి? ఇంకెంత సమయం దేవుని తదార్థం గడపాలి? బలిపీఠం మీద అగ్ని ఎలా మండాలి? నీ వంట సమయం దేవునిలో పరవశమైపోయి, సమయం మరిచిపోయి, లీనమైపోయి గడిపే అనుభవాల్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలి? మన దౌర్భాగ్యం ఏంటంటే అంతకంతకు దిగజారిపోతున్నాం, కానీ ఏమండి అంతకంతకు ఎదిగే స్థితిలోనే మనము రాలేకపోతున్నాం. యేసు ప్రభువు వారి మధ్యాహ్నం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఆయన ఎంత బిజీగా ఉన్న జనాలతో, ప్రసంగాలతో, వారిని స్వస్థపరిచే విషయంలో, వారికి అద్భుతాలు చేసే విషయంలో, వారికి ఆశ్చర్యాలు చేసే విషయంలో ఆయన ఎంత బిజీ పర్సన్గా ఉన్నా, తన ప్రేయర్ లైఫ్ను మాత్రం ఎప్పుడు మిస్ కొట్టిన వాడిగా అయితే లేడు. ఉన్నారా? మీరు వింటున్నారా? ముందే చెప్పా, వెళ్ళిపోద్దంతా. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కండే లేచి, ఇంకా చాలా చీకటి ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి, ఇందాడ సాయంత్రం ప్రార్థన, ఇందాకడితే సాయంత్రం ప్రార్థన, ఇప్పుడు ఇక్కడ రాయబడింది పెందల కడే లేచి ప్రార్థన. రాత్రి నేను వచ్చి పొడుకునే తల్లికి 1:30 2 అయ్యిందండి. పొద్దున్న 4:38 లేచా. సగం మంది ఖాళీ అయిపోయారు. రాకళ్ళు ఎత్తబడ్డారండి అని భయం వేసింది. ఏం మరి ఉదయకాల ప్రార్థన వద్దు, నేను మీకంటే పెద్ద నిద్రపోతానండి. మీరు నిద్రను చంపుకుని త్యాగం చేసేవాళ్ళు కదా, మీరు లేచినప్పుడు స్తుతిపాట పాడాలి కదా, ఉదయకాల ప్రార్థన జరగాలి కదా. మందిరంలో ఉన్నప్పుడు మొత్తుకుంటాను కదా, నేను నిద్రపోతుంది, నేను లేగలేను. మీరు లేచినప్పుడు మీరు పాట పాడాలి కదా. పెందలకాడ ప్రార్థన మందిరంలో ఉన్నప్పుడన్నా చేసుకోవాలి కదా. మనం ఇంటికాడ అట్టగా లేకవు.
మందిరంలో ఉన్నప్పుడన్నా, లేచినప్పుడన్నా ఆ మొదటి ప్రార్థన మనకి ఎంత బాగుంటుంది. దినమును సంఘమంతా ఎక్కిమించి నేను ఆశపడ్డా 6 రోజుల నుంచి వస్తున్నారు పాపం, పొద్దున్నే అందరికి ప్రార్థన చేసి దీవించి పంపిద్దాం, శుద్ధిపాటు పాడతారు కదా ఇవాళ, 2 రోజుల నుంచి రాత్రిపూట వాక్యం చెప్పట్లేదు ఎట్టాగో, పొద్దున్నే శుద్ధి ప్రార్థన చేసి అందరిని దీవించి పంపిద్దాం అనుకున్నా. కొంతమంది ఎత్తపడ్డారు, రాకూడదు, వాళ్ళ శుద్ధి ప్రార్థన జరగల. మీ దృష్టిలో నేను నిద్రపోతున్నాయి, మీకు అప్పచెప్పే కదా పని, మీకు అప్పచెప్పాక పని. శుద్ధిపాటు మీరు బాగా లేచింది ప్రార్థన చెప్పి తలగండి. నేను విజయవాడలో చూసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ చర్చికి వచ్చేదానికి పుణ్యకాలం అయింది. మళ్ళీ ఆ టయానికి రాత్రి కాస్త ఊరిగెంపుళ్ళు వచ్చారు, ఆ డబ్బులు సౌండ్కి బోల్డ్ అంత టైం అయింది. మీకు వాళ్ళు వచ్చేది లేదు కూడా తెలియట్లే. మీకు టప్ప కాల్చారు రాత్రి. మీరు మధ్యాకాశానికి వెళ్ళి ఉంటారులే. పెందలకాడ ప్రార్థన జరగాల, అందరిని అడుగుతున్నా, ఇప్పుడు రియాక్ట్ అవ్వక్కర్లా. పెందలకాడ ప్రార్థన జరగాల, మందిరం ఉన్నప్పుడైనా జరగాల. మీరు మాకంటే గొప్ప వాళ్ళు కదా, మీరు సహకరించాలి కదా. సరే, నీ ఇంట్లో ఎలాగుంది? ఉదయకాలం ఎన్నింటి ప్రార్థన చేస్తున్నావు? లేవగానే ఎంతసేపు శుద్ధిస్తున్నావు? మరొక దినం నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఉదయాన్ని ఏం పట్టుకుంటున్నావు? ఫోనా? ఉదయాన్ని ఏం పట్టుకుంటున్నావు? పాల ప్యాకెటా? ఉదయాన్ని ఏం పట్టుకుంటున్నావు? టీవీ రిమోటా? ఉదయాన్ని ఏం పట్టుకుంటున్నావు? పరుసా? ఇక బయటికి వెళ్ళి మునుక్కొచ్చుకోవడం పొద్దున్న లేకంగానే. ఉదయం లేవగానే ఏం చేస్తున్నావు? మోటార్స్ ఇచ్చేస్తున్నావు, నీళ్లు పడుతున్నావు. బిందులు నిండుతున్నాయి, హృదయం నిండాలి కదా. ఉదయం ఎన్నింటికి లెగుస్తున్నావు? ఏమండి, లేచినాక సరే, మీ సమయాన్ని ఇప్పుడు నేను బహిర్గతం చేయను. ఎవరి సమయం ఎవరి ఓపిక వాళ్ళది. కానీ లేచినాక ఆ ఉదయకాల శ్రేష్ఠ సమయం ఎవరితో గడుపుతున్నావు? ఏమండి, పెందల కడ లేచేసి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ఎంత బిజీ షెడ్యూల్లో పరిచయలో ఉన్న సాయంకాలం కూడా ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. లోకస్వార్తలోకి వచ్చి చూస్తే ఏమండి, 21:37 రాత్రి వేళంతా ఏం చేశారంట? మళ్ళీ కొండకు వెళ్ళి ప్రార్థన. ఏమండి, కొండకు వెళ్ళి ప్రార్థన. నేను అగ్నిపాల్ గారి బుక్స్ చదివినప్పుడు అందులో కొండలపై ప్రార్థన శక్తి అనే బుక్ ఉంటుంది అనమాట. కొండలపై ప్రార్థన చేస్తే మరింత బలం వచ్చిందంట. అదో పెద్ద చరిత్ర తర్వాత చెప్తానులే. యేసు ప్రభు వారు నిత్యము రాత్రులు యందు కొండ మీదే గడిపేవారు. ఒలీవల కొండ దగ్గర, ఇంకా ఆ గెత్సేమనే ప్రార్థన స్థలంలో గడిపేవాడు. ఇప్పుడు ఆయన ప్రార్థనా సమయాలు ఎలాగున్నాయి? ఉదయము, సాయంకాలము, ఇంకా రాత్రి వేళ ప్రార్థనలోనే. నీ ప్రార్థనా జీవితం బలంగా ఉంటే నీ విశ్వాసం బలంగా ఉంటుంది. నీ ప్రార్థనా జీవితం బలంగా ఉంటే శోధనలో చేయముంటుంది. నీ ప్రార్థనా జీవితం బలంగా ఉంటే గొప్ప కార్యములే ఉంటాయి. నీ ప్రార్థనా జీవితం బలంగా ఉంటే నీ పరిశుద్ధత బలంగా ఉంటుంది. ఏకాంతంగా దేవునితో గడుపుతున్నావా? 1 గంట ప్రార్థన చేసి 1 గంట వాక్యం చదివి ఆయన దగ్గర శ్రేష్టమైనవి పొందుకుంటున్నావా? శ్రేష్టమైన వాటితో నింపబడుతున్నావా? ఆత్మలో బలమును పుంజుకుంటున్నావా? ఏమండి, ఈ రోజున మన ఏకాంత సమయాలన్నీ సెల్ ఫోన్ దోచుకుంటుంది, పనికి మళ్ళీ ముచ్చట్లు దోచుకుంటున్నాయి. రోజు మన ఏకాంత సమయం అంతా కూడా వ్యర్థమైన వాటితో నింపబడుతున్నాయి. పరిశీలన 8 మాసాల్లో నీకు ఇవ్వబడిన సమయాల్లో ఆ ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటా కష్టపడుతున్నావు? ఖాళీగా ఉన్నాను ఇంకో సినిమా చూద్దాం, ఖాళీగా ఉన్నాను ఇంకో సీరియల్ చూద్దాం, ఖాళీగా ఉన్నాను ఎవరికైనా ఫోన్ చేసి ముచ్చట్లు పెట్టుకుందాం. అయ్యో, నీ భక్తి జీవితం ఎంత దిగజారిపోయింది. ఆ దేశం మీద వర్షం రావాలన్నప్పుడు, నేను కురిపిస్తా అన్నప్పుడు ఏలియా వెళ్ళి మొదట చేసిన పని ఏంటనంటే పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి నిలిపి కట్టి వర్షం కన్నా ముందు అగ్నిని కుమ్మరించిన వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుని దీవెన వర్షం రావాలంటే
మొదటి నీ బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగి రావాలి. అలా వచ్చేలాగా పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాలను తిరిగి కట్టుకోవాలి. ఒక ఆమెనో ఒక స్తోత్రమో అసలు నోటి నుంచి ఏమి నా వల్ల మీరు ఇసిగిపోతున్నారు. వాక్యం చెప్పేటప్పుడు ఒక ప్రోత్సాహం ఉండొద్దండి. నీకు ఆ మాట అర్థమైందనో అర్థం కాలేదనో విన్నామనో ఏం అక్కర్లా. లైబ్రరీలో కూర్చొని సైలెంట్గా రోడ్డు మీద వేసి కూర్చుంటారు. నీ ప్రార్థన బలిపీఠాలను బలంగా కట్టుకో. నీ ఏకాంత సమయం దేవునితో గడుపు. ఒంటరి సమయం దేవునితో గడపడం అది ఎంతో శ్రేష్టమైంది, అది ఎంతో దీవెనకరం, అది ఎంతో లాభదాయకం, అది ఎంతో నిన్ను ప్రార్థనలో నీ ఆత్మీయతను బలపరిచింది, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నిన్ను మార్చింది. దేవుని కొరకు వాడబడాలనుకునేవాడు దేవునితో అధికంగా గడపాలి. దేవుని పక్షంగా ఇతరులతో మాట్లాడాల్సిన వాడు దేవునితో ఎక్కువగా మాట్లాడాలి. దేవుని గురించి ప్రజలకు చెప్పాల్సిన వాడు ప్రజల గురించి ఎక్కువ దేవుని దగ్గర చెప్పాలి. ఏమండి, ప్రజలకు సువార్త చెప్తున్న ప్రభువు ఆ ప్రజల కొరకు చెప్తున్న సువార్త కొరకు అధికంగా ప్రార్థించారు. రాత్రులంతా మళ్ళా బంధకాలు ప్రార్థన చేశారు, మళ్ళా సాయంకాలం ప్రార్థన చేశారు. వీలు కల్పించుకుని, వీలు లేదనొద్దు, శిష్యులు ఉన్నారు వాస్తవమే, వాళ్ళని బలవంతంగా పంపేశారు. బలవంతం పెట్టి మీరు వెళ్ళడం వద్దు అని ఆయన మాత్రం ఒంటరిగా ప్రార్థనలు గడిపారు. నీ ప్రార్థనా జీవితం సెట్ అవడం కోసం నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకుంటావు చూడు, అది గొప్ప. నీ ప్రార్థనా సమయాలు కాపాడబడ్డానికి నువ్వు కొన్ని వదులుకుంటావు చూడు, నువ్వు కొందరికి దూరంగా ఉంటావు చూడు, నువ్వు కొన్ని పక్కన పెట్టుకుంటావు చూడు, అది గొప్ప. ఖాళీ ఉంటే చేస్తా లేకపోతే లేదని కాదు. ఒక సమయం నిర్దేశించుకుంటావు చూడు, ఒక సమయం కేటాయించుకుంటావు చూడు. అయ్యో ఈరోజు ప్రార్థన చేయలేదు, వాక్యం తపన పడిపోతావు చూడు, వాక్యం చదవలేదని. అది నెరవేర్చే వరకు కూడా నీ హృదయం వేదన కలిగింది చూడు. అది యథార్థంగా పరిశీలన చేసుకుందాం. ఎంత యథార్థంగా మన ప్రార్థనా జీవితాలు ఉన్నాయి, దేవునితో నీ సహవాసం ఎలాగుంది, నీ అనుభవం ఎలాగుంది. ఉపవాసం ఉండడం అంటే దేవునికి దగ్గరగా ఉంటాం, కేవలం కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసం ఉన్న రోజునైనా ఆయన స్వరం వినేలాగా ఎంతవరకైనా అక్కడ సమీపిస్తున్నావు. కన్యలతో నీ భారం దించుకునేలాగా ఉపవాసంతో ఎంతవరకు ప్రార్థనలో నీ భారం ఆయన మీద మోపుతున్నావు. ఉపవాసం ఉండడం అంటే ఏంటి? ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా ఉండడమే, కడుపు మార్చుకోవడం కాదు. తిండి కూడా ఒక అడ్డే సబ్జెక్ట్ కాబట్టి దాన్ని పక్కన పెడతాం అంతే. మనకు తెలిసిన ఉపవాసం ఏంటి? ఓపిక లేకపోతే ఇంట్లో కాకపోయినా బయట నుంచి నూడిల్స్ ఇంకా పునుగులో చపాతీలో శుభ్రంగా తెచ్చుకుంటూ తినేస్తాం. నేను తినొద్దని అంటలా, కానీ నీ సమయాన్ని దేవునితో గడపనకపోతే అది ఎలా ఉపవాసం అయ్యింది? దేవుని తైలాభిషేకం నీ తల అంటబడకపోతే, నీ తలంపులు శుద్ధి చేయబడకపోతే, నీ అంతరంగం శుద్ధి చేయకపోతే ఆ ఉపవాసంలో విజయం ఎక్కడున్నట్లు, ఆ ఉపవాసం ఎక్కడ సఫలమైనట్లు? తల అంటుకోవడం అంటే తలస్థానం కాదండి, మీ పిచ్చి. చాలా మంది భక్తులు తలస్థానం ఒక భాగం అనుకుంటారు. తల అంటుకో అని అంటే అనాయింట్ యువర్ హెడ్, దేవుని తైలాభిషేకం వచ్చి నీ తలంపుల్ని శుద్ధి చేయాలి, నీ తల మీదకి ఆయన శక్తి దిగిరావాలి, అది అర్థం. అక్కడ తల అంటుకో అంటే కుక్కుడికి వెళ్తున్నా మేరా షాంబోదని అడిగారు. ఏమో మరి మీ ఉపవాసం అంటే? ఈ కొత్త నిబంధన ఆత్మసంబంధమైన భక్తిలో నీ దేహంలో ఉండే శారీరకమైన ఈ స్థానాలు జపాలు ఇవి భక్తికి ఎప్పుడు అడ్డు కావు, భక్తికి ఎప్పుడు అడ్డు కావు. ఈ భక్తులు నిష్టనే ఉండదు. ఏమండి, నేను లేవలేని పరిస్థితిలో ఉంటే మంచం మీద ప్రార్థన చేసినా వింటాడు, నేను లేవలేని పరిస్థితిలో ఉంటే పడుకునే ప్రార్థన చేసినా వింటాడు, మోకాలు లేని పరిస్థితిలో ఉంటే కూర్చుని ప్రార్థన చేసినా వింటాడు. డాక్టర్ గారు 2 రోజులు స్నానం చేయొద్దంటే అదే పట్లతో 4 రోజులు అట్టా కూర్చున్నా వింటాడు. మోషే కొండ మీదకి వెళ్తే స్నానం ఏది?
40 రోజుల స్నానం ఏది? 40 రోజులు బట్టలు మార్చింది ఏది? అదే బట్టలు, అదే ఒళ్ళు, అదే స్నానం. కానీ కిందకు దిగొచ్చేటప్పుడు దేవుని వెలుగుతో ప్రకాశుడు దిగొచ్చాడు. భక్తికి అంటే ఇప్పుడు మీరు స్నానం చేయకుండా మంది దగ్గర రావద్దని కాదు, తలంటుకోమని అంటే నేను అర్థం చెప్తున్నా. తల స్నానం చేసి వస్తాం కాదు ఉపవాసం ఉన్న రోజున. మరి 40 రోజులు ఉపవాసం ఉంటున్నావు, 40 రోజులు తల స్నానం చేస్తావా? దాని అర్థం అది కాదు. నీ తల దేవుని తైలాభిషేకముతో అంటబడాలి, అది అర్థం. ఉపవాసం ఉన్న రోజులు కూడా నువ్వు దేవునితో గడపకపోతే అదేం ఉపవాసం, అదేం ప్రార్థన, అదేం నియమం, అదేం కేటాయింపు? దేవుడితో అధికంగా గడపాలి కదా. నేను ఇప్పుడు చెబుతాను, దేవునితో ఏకాంతముగా గడుపుటలో ఉన్న అనేకమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, గడిపితేనే ఉంటాయి. దేవునితో గడపాలి. వాళ్ళు ప్రార్థన చేస్తుంది, మార్తయ్యా విస్తారమైన పనులు పెట్టుకుందయ్యా. కొంతమందికి 24 గంటలు కూడా చాలట్లా, వదిలేస్తే ఇంకా చేస్తారు. ఇంకో 2 గంటలు నిద్రపోయి ఇంకో 4 గంటలు పని చేస్తారు వదిలేస్తే. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని ఆ పనులు ఏం చేసినాయి అవన్నీ? ఏమన్నాడు అక్కడ మాట? విస్తారమైన పనులు పెట్టుకుని ఎక్కడ దొరికారు నాయన నాకు ఇల్లు? నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు. ఈ వాక్యం ఒక 50 సార్లు ఉంటారు ఈ బాటికి, ఆ తర్వాత ఏంటంటే చెప్పమని చెప్పట్లా. అనేకమైన పనులు పెట్టుకుంటే తొందరపాటు, తొందర అంత తొందరే. ఆ తొందర ప్రార్థనలు కూడా వచ్చేద్ది. ఇంతకుముందు గంట చేసే ప్రార్థనలు 10 నిమిషాలకు అయిపోయింది. తొందర ఎంత? మరి ఉత్తమమైనది ఏర్పరచుకోండి. ప్రార్థనలో దేవుని పదాలు పట్టుకుంటాం, ఉత్తమమైన స్థితి, ఉత్తమమైన భక్తి. నీ పని మానేమంటలా, నీకున్న సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోమంటున్నా. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వమంటున్నా. దేవునితో గడపవలసిన సమయంలో దేవునితో గడిపి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడమంటున్నా. ఉత్తమమైన స్థాయికి రమ్మంటున్నా. యేసు ప్రభువు వారు మానవ రీతిగా శరీరంలో ఉన్న కారణం చేతే ఆయన ప్రార్థన నియమం ద్వారానే శక్తి పొందుకున్న వాడుగా ఉన్నాడే. ఆయన దేవుని కుమారుడు కాబట్టి నేను చేసేస్తానంట్లా, ప్రార్థనలో పోరాడి ఆ శక్తి చేత కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడే. ఆయన ఆ నియమం పాటించినప్పుడు మనం పాటించాలా వద్దా? ఉత్తమమైన ప్రార్థనా జీవితం నీకుందా? విచారాలు తొందరలో నీ జీవితంలో ఉంటున్నాయా? నీకు అడ్జస్ట్ చేసుకోవడం రావాలంతే. అందరికి 24 గంటలు ఉంటాయి, వాటిని మేనేజ్ చేసుకోవడం రావాలంతే. వాటిని డివైడ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవడం రావాలంతే. ఎంత తోటికైనా ఆత్మీయుడికి ఆ సమయాన్ని దేవునికి తెలివిగా కేటాయించడం రావాలంతే. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుని ఆయన దగ్గర గడపడం ఉత్తమమైన అనుభవం అంట. ఇంకా మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి చదవండి కొన్ని మాటలు. ఇప్పుడు ఆ ముగ్గురిని మాత్రమే ఏకాంతంగా తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురిని మాత్రం ప్రైవేట్గా తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురు ఏకాంతంగా ఆయన దగ్గర గడుపుతున్నప్పుడు వారి ఏదో ఆయన ఏమాడంట, రూపాంతరం పొందారు. ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించింది. అవునా కదా? అయింది. ఇప్పుడు ఈ విషయం గురించి పేతురు గారు చెప్తారు చూడండి. ఈ విషయం గురించి పేతురు గారు చెప్తారు చూడండి. ఎక్కడ? 2వ పేతురు పత్రిక 1:16. 2వ పేతురు పత్రిక 1:16.
ఎలా తెలుపుతున్నారంట? అక్కడ ఏం జరిగిందో కూడా చెప్తాడు చూడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమే. ఎలా చెప్తున్నట్టు సువార్త? చమత్కారంగా కల్పించిన కథలతో కాదు, మా కన్నులారో ప్రభు యొక్క శక్తిని, మహిమను, ఆ రాకడ అనుభవాన్ని మేము చూసాం. ఏకాంతంగా గడిపినప్పుడు దేవుని ప్రత్యక్షతలు మనము పొందుకునే అవకాశం ఉంది. దేవుని గురించిన సంగతులు ఆయన నీకు బయలుపరుచుకునే అవకాశం ఏకాంతంగా ప్రార్థన చేసేవాడికే ఉంటది, ఆయన దగ్గర గడిపేవాడికే ఉంటది, ఆయన దగ్గర కనిపెట్టేవాడికే ఉంటది, ప్రార్థనలో లీనమయ్యేవాడికే ఉంటది. నీకు దేవుడే తన సంగతులు ప్రత్యేకముగా బోధపరచాలంటే, దేవుడే నీ హృదయం తెరిచి కన్నులు తెరిచి ఆయన సంగతులు నీకు ప్రత్యక్ష పరుచుకోవాలంటే నీవు ఏకాంతంగా ఆయనతో గడిపే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు నీకు దేవుని సంగతులు, దేవుని ప్రత్యక్షతలు బయలుపరచబడతాయి. ఈ మధ్య కాలంలో దేవునితో గడిపి నువ్వు పొందుకున్న ఒక దేవుని నూతన సంగతి ఒకటి చెప్పు. ఈ మధ్యకాలంలో నువ్వు వాక్యము చదివి తెలుసుకున్న దేవుని నూతన సంగతి ఒకటి చెప్పు. ఎందుకు లేదు నీకు అనుభవం? ఎందుకు చెప్పలేకపోతున్నావు దేవుని గురించి ఒక నూతన మాట? ఒక ప్రత్యక్షతను, ఒక గ్రహింపును దేవుని దగ్గర పొందుకుని దేవుని దగ్గర ఒక నూతన విషయం నేర్చుకున్నానని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నావు? పేతురు చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడైన మాట వినండి, మహా దివ్య మహిమ నుండి ఒక శబ్దం రాక మేము అక్కడే ఉందాం, మేము విన్నాం, మేము చూసాం, అదే మేము ప్రకటిస్తున్నాం. ఎలా వచ్చింది? మరి ఏకాంతంగా యేసు ప్రభు వారితో కొండ మీద గడిపారు, ఏకాంతంగా ఆయనతో పాటు ఉన్నారు. ఉత్తమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ఈ అనుభవాలు వస్తాయి. నువ్వు ఈ లోకంలో వాటిని కలిగి ఉంటావు, ప్రార్థనలో నిజమైన బహుమానం అనుకున్నావేమో. కాదు, అడగక మునిపి అక్కర్లు తెలుసు, అడిగితే అడిగినట్టుగా గొప్ప ఇచ్చేస్తాడు, అడగకుండా తిరుగుతాడు, నీతిని రాజ్యం మీద అన్నీ అయిపోతాయి. నీ ప్రార్థనా జీవితంలో నువ్వు సంపాదించాల్సింది దేవుని ఆత్మ ప్రత్యక్షతలు. హల్లెలూయా. నీకు ఇష్టమైన ఏమన్నా, అసలు ఈ సబ్జెక్ట్ ఏమన్నా అవసరమా మనకి భక్తి జీవితానికి? పేతురు చెప్తున్నాడు కదా, మీకు కల్పించిన కథలతో కాదు, మేము చూసామండి. నువ్వేం చూస్తున్నావు దేవుని దగ్గర? నువ్వేం పొందుకున్నావు దేవుని దగ్గర? నీకు దేవుని వల్ల ఏం బయలుపరచబడుతుంటే వేటిని బట్టి, కొత్త విషయాలను బట్టి ఆనందిస్తున్నావు? ఉన్నాయి నీ ప్రార్థన జీవితంలో ఏమన్నా? నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు నిజముగా నీ హృదయాన్ని అర్పిస్తే ఆ ఏకాంత సమయంలో దేవుడు తన గురించిన ప్రత్యక్షతలు వేస్తాడు అనమాట. నీ గురించి నాకు తెలియాలంటే నేనేం చేయాలి? నీతో కాసేపు గడుపుతూ నువ్వు చెప్తావు. ఆ చిన్నప్పుడు మా పెద్దన్నట్టు చేశాడండి, మా పెద్దమ్మట చేసింది, నాకేం తెలుసు, నువ్వు చెప్తానే. దేవుడి గురించి నీకు తెలియాలంటే నువ్వు ఆయనతో గడపాలి. ఆయన నీకు చెప్పాలనిపించేలాగా నువ్వు ఆయనతో టైం స్పెండ్ చేయగలగాలి. నీకు ఎప్పుడు చెప్పాలనిపించింది? నేను ఇంత బిజీగా ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు వచ్చేలాగా చెప్తావు నీ సోదంతా. ఒంటరిగా దొరికితే, గుండెల్లో బాధ ఉంటే సేవకుడికి చెప్తావు, ప్రార్థన చేస్తాడని చెప్పని అప్పుడు చెప్పగలుగుతావు. దేవుడికి చెప్పాలంటే నువ్వు ఒంటరిగా దొరకాలి. ఆయనకి తన విషయాలు ఆయన బయలుపరుచుకోవాలంటే నువ్వు ఒంటరి గడపాలి ఆయనతో. ఎవరో బాధకులు చెప్తారు, ఆ సంగతులు నువ్వు పొందుకున్నట్టు కాదు, నేర్చుకున్నట్టు అంతే. పొందుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు. పేతురు పొందుకున్నాడా, నేర్చుకున్నాడా? ప్రత్యక్షతను పొందుకున్నాడండి. దేవుని ప్రత్యక్షతను పొందుకుందువుగాక. ఆమేన్. ఒంటరి ప్రార్థన జీవితాన్ని, దేవుని వాక్యము ధ్యానం చేసే సమయాన్ని చాలా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ మధ్యాహ్నం ఉందో ఇది చాలా శ్రేష్టమైంది, అది చాలా విలువైంది, అది ఉత్తమైన అనుభవం. తన ప్రత్యక్షతలు బయలుపరిచే సమయము వీళ్ళకి ఎలా దక్కిందా ప్రత్యక్షత? జనసమూహంలో ఉన్నప్పుడు కాదు, ఏ ఇంట్లోనే విందు జరుగుతున్నప్పుడు కాదు. వీళ్ళకి ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చిందంట?
ఏకాంత ప్రార్థనలో నుంచి వచ్చింది. ఇదే 17వ అధ్యాయం మత్తయి సువార్త. వాళ్ళు కొండ మీద ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? హలో, మీకు ఎప్పుడు పరగడిపే. వాళ్ళు కొండ మీద ఉన్నప్పుడు కింద ఏం జరిగిందో మీకు తెలుసా? పేతురు, యోహాను, యాకోబు కొండ మీద ఉన్నప్పుడు, మిగతా 9 మంది శిష్యులు కింద ఉన్నప్పుడు కింద ఏం జరిగింది? పాత నిబంధనలు అడిగితే అది చెప్తారంటే అది చెప్పరు, కొత్త నిబంధనలో చెప్తారంటే ఇది చెప్పరు. ఏది చెప్పు నువ్వు తెలిసి మరి చెప్పు తెలిస్తే ఆ తండ్రి దెయ్యం పట్టినోని తీసుకొచ్చాడు. కింద 9 మంది కష్టపడ్డారు, దెయ్యం వెళ్ళలా. ఆ వచ్చినోడు కూడా నమ్మకం పోయింది, కింద ఓ రచ్చ జరిగిపోతుంది. వీళ్ళు పైన ఒక అనుభవం పొందుకున్నారు. కిందకు వచ్చారు నలుగురు యేసే ప్రభుతో సహా. అక్కడ ఏం జరుగుతుందని అడిగాడు ఆయన. ఇదిగో నీ శిష్యుల ద్వారా దెయ్యాన్ని తెచ్చాడు, వెళ్ళగొట్టలేపరంటే ఎక్కడ లేని కోపం ఆయనకు వచ్చింది. వాళ్ళకి గద్దిచ్చాడు, తర్వాత దెయ్యాన్ని గద్దిచ్చాడు, అది పోయింది. ఇప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? అది అలాగా నువ్వు అలాగా చెప్పాల్సింది. 17వ అధ్యాయంలో 18వ వచనం, మత్తయి 17:18. దెయ్యాన్ని గద్దెంపగా ఏకాంతంగా యేసు నొద్దకు వచ్చి మేమెందుకు చేద్దాని వాళ్ళకి ఇది ఎలా తెలుస్తుంది? నీ ఆత్మీయ జీవితంలో నీకున్న అనుమానాలు, సందేహాలు, నీ జీవితం గురించి కానీ, నీ భవిష్యత్తు గురించి కానీ, మరి దేని గురించి నీకున్న సందేహాలు ఎక్కడ నివృత్తి చేయబడతాయి? ఏకాంతంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడే. వాళ్ళ భక్తిలో ఒక లోపం ఉంది. వాళ్ళు ప్రార్థన చేశారు, 9 మంది ప్రార్థన చేశారు. 2-3 ఉంటేనే కార్యం జరగాలి. 9 మంది అక్కడ ఉన్నారు. దయ్యం వెళ్ళలా, గద్దించాడు ఆయన, అది పోయింది. వీళ్ళకి గద్దింపు వచ్చింది. చల్లగా వచ్చారు ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు. అయ్యా, నువ్వు చేసిన నీ పని నీతో ఉంటున్న మేము ఎందుకు చేయలేకపోయాం? ప్రార్థన వల్లనే తప్ప ఇట్టి వదిలిపోవట అసాధ్యం. ఆ ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన వల్లనే. ఇప్పుడు ఈ సంగతి తెలియడానికి వాళ్ళు ఎట్లా వాళ్ళకున్న ప్రశ్నలు నివృత్తి చేసుకున్నారు, వాళ్ళకున్న సందేహాలు అట్లా తీర్చుకున్నారు? ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళారు. నీకు దేవునిలో సందేహాలు ఉన్నప్పుడు, నీకు ప్రభువులో సందేహాలు ఉన్నప్పుడు, నీ జీవితంలో సందేహాలు ఉన్నప్పుడు, వాక్యపు లోతుల్లో సందేహాలు ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఆయన దగ్గర గడిపితే ఆయన నీకు ఏ జవాబైనా ఇవ్వగలడు. ఆయన ఏ జవాబైనా ఇవ్వగలడు. నీ ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అది ఏ ప్రశ్న అయినా కావచ్చు, స్తోత్రం చెప్పు. నీ ప్రశ్న ఏదైనా జవాబు ప్రభు దగ్గర ఉంది. అడగాలి, గడపాలి, ఆయన దగ్గర చెప్పేదాకా గడపాలి. ఏకాంతముగా ఆయన పాదాలు పట్టుకుంటూ ఉత్తమైన అనుభవం అయితే, ఆయనతో గడిపినప్పుడు ఆయన ప్రత్యక్షతలు బయలుపరచబడుతుంటే, ఏకాంతంగా ఆయనతో గడిపినప్పుడు నీ ప్రశ్నలకు జవాబు వచ్చింది. అర్థమైందా? జవాబు వచ్చేస్తుందండి. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎలా చేద్దాం అనుకుంటున్నావు, అది భక్తి విషయమో, అది జీవితం విషయమో, అది అడుగు వేసేదా, అడుగు తీసేదా, జవాబు ఏకాంత ప్రార్థనలో దేవుని యొద్ద నీకు దక్కిద్ది. ఆమేన్. దేవునితో ఏకాంతం గడుపుచున్నప్పుడు చూడండి, 20వ అధ్యాయము 17, 18, 19 వచనం. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించుటకు, కొరడాలతో కొట్టకు, సిలువ వేటుకు, అన్ని జనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఈ విషయం ఎప్పుడు చెప్పాడు వీళ్ళకి? భూమి మీద తన పరిచర్యల చిత్తాన్ని, భూమి మీద తన ప్రణాళికల చిత్తాన్ని, తన రాజ్య వ్యాప్తి గురించిన చిత్తాన్ని దేవుడు ఎప్పుడు బయలుపరిచాడు? వారు ఏకాంతంగా ఉన్నప్పుడు. ప్రత్యక్షతలు ఇవ్వడం వేరు, తన ప్రణాళికను గురించిన విషయాలను బయలుపరచడం వేరు. 2 వేరు. ప్రత్యక్షతలు ఇవ్వడం అంటే తన గురించి విషయాన్ని బయలుపరచుకోవడం, తన గురించి.
యెషయా గారు దర్శనం చూశారు. ఆ దర్శనంలో తన చిత్తం గురించి చూశాడా, దేవుని గురించిన విషయం చూశాడా? చెప్పాలి నోదేసి గట్టిగా. దేవుని గురించిన విషయం తెలుసుకోవడం వేరు, దేవుని చిత్తానుసారమైన కార్యముల గురించిన విషయం తెలుసుకోవడం వేరు. రెండు వేరు. నీకు అర్థమైందా? కొండ మీద వాళ్ళు చూసింది ఏంటి? ప్రత్యక్షత. ఆయన మహిమలో ఎలా ఉంటాడు, ఆయన పునరుద్ధరణ అయిపోయిన ఎలాగ ఉంటాడు, ఆయన పరలోకం వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉంటాడు, అది ప్రత్యక్షత. ఇదేంటిది? ఆయన చిత్తానుసారమైన కార్యములు, ఆయన పరిచయం గురించిన కార్యములు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇంకొన్ని దినముల్లో నేను యెరూషలేముకి వెళ్ళినాక నన్ను వాళ్ళు పట్టుకుండా సిలువ వేస్తారు. ఇది ఆయన చిత్తానుసారమైన కార్యం, ఆయన సేవల గురించిన కార్యం. ఈ విషయాలు కూడా ఏకాంతంగానే వారికి బయలుపరిచాడు. ఇది కూడా ఎలా బయలుపరిచాడండి? ఏకాంతంగానే బయలుపరిచాడు. ఇంకా చూద్దాం మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకు యొక్క సమాప్తికి సూచనలేవి, ఇవి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు 24వ అధ్యాయంలో వాళ్ళు అడిగినందుకే ఇంత చెప్పాడు. అంటే యుగ సమాప్తి గురించిన సంగతులు కూడా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడే బయలుపరచబడ్డాయి. అవునా కదా? అంటే నీ జీవిత భవిష్యత్తుకు సంబంధించిన విషయాలే కానీ, నీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలే కానీ. ఏమండి, అబ్రహాం దగ్గరకు వచ్చి నీ బహుమానం అధికమైంది అబ్రహాం అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, నువ్వు నాకేమిస్తే ఏంటయ్యా, ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు, వారసుడు అవుతాడు కదా అన్నప్పుడు యేసే చెప్పాడు, నువ్వు పని చేయి, 3 ఏండ్ల పెయ్యిని 3 ఏండ్ల దూడని ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి అర్పణ చేయమన్నాడు. పాపం అక్కడే ఉదయం బలియర్పణ చేసి సాయంత్రం దాకా అక్కడే ఉన్నాడు. సంధ్య వేళ పొద్దుగుంకుతుంది, చీకటి పడుతున్నప్పుడు అంట ఆయన అగ్ని జ్వాలగా ఆ విభజించబడిన ఆ అర్పణల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది ప్రమాణం చేశాడు. ఏంటి? 400 సంవత్సరాలు తమది కాని దేశంలో నీ బిడ్డలు ఉంటారు, అప్పుడు నేను విడిపించి మళ్ళీ ఈ దేశం నీ బిడ్డలకు ఇస్తాను. ఎప్పటి సంగతి చెప్తున్నాడు? నీ భవిష్యత్తు గురించైనా నీ బిడ్డల భవిష్యత్తు గురించైనా సంగతులు బయలుపరచబడాలంటే నువ్వు ఒంటరిగా దేవునితో అడిగినప్పుడే. నాకు ఎట్టాగో బిడ్డలు లేరు, వీడే ఆస్తికర్తగా ఎందుకు అన్నాడు, అడిగాడు, నోరు తెరిచాడు. అవునా కదా? అప్పుడు ఏం బయలుపరిచాడు దేవుడు? 430 సంవత్సరాల తర్వాత జరగబోయేది, వాళ్ళు వచ్చి దేశం స్వతంత్రించుకుపోయేది. అప్పటికి ఉంటాడా? ఈ ఎముకలన్నా ఉండుంటాయా కనీసం? అందులో సగం అయ్యిపోయి ఉంటాయి కదా 430 ఏళ్ళు దాటిపోతే. ఎప్పటి సంగతి? సుదూరమైన సంగతులు కూడా ఏకాంత ప్రార్థనలు దేవుడు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. మరి ఎలా ఉంది మన ప్రార్థనా జీవితాలు? యోహాన్ గారిని తీసుకెళ్ళి పద్మాస్ దీపంలో పడేసారు. ఇప్పుడు సువార్త చెప్తున్నారు, ఎక్కడున్నా అని చెప్పాను. నూనెలో వేసి తీసినా బతికాడు. కొండ మీద నుంచి తోసేసినా బతికాడు. ఇక ఇట్ట అవదని చెప్పని తీసుకెళ్ళి పద్మాస్ దీపంలో పడేశారు. లెక్కేసుకున్నాడు. సోమవారం పడేశారు, మంగళవారం పడేశారు, 1 2 3 4 లెక్కేసాడు. ఆదివారం వచ్చింది. చక్కగా ఆదివారం లేచి స్నానం చేసి మోకాళ్ళు వేసి శుభ్రంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో పరవశుడు అయిపోయాడు. 22 అధ్యాయాల యుగ సమాప్తి సంగతులు బయలుపరిచాడు. దానివల్ల ఆయనకి ఏంటంటే ఉపయోగం? యోహాను గారు యుగ సమాప్తిగా ఉండేవాడా? ఏం మరి ఆయన బయలుపరచడంలో ఉపయోగం ఏంటి? అది ప్రపంచానికే ఉపయోగం. ఎలాంటి సంగతులు బయలుపరుస్తున్నాడు? అబ్రహాంకి ఏంటి ఉపయోగం? నాకు పిల్లవాడు పుడతాడప్పుడు అది చెప్తే చాలుగా, చెప్తే చాలు వద్దా? అది వదిలేసేసి 430 సంవత్సరాల తర్వాత నీ బిడ్డలు వస్తారు ఇక్కడ. ఎక్కడ విషయాలు చెప్తున్నాడు దేవుడు? ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు ఈ విషయాలు?
దేవునితో ఒంటరిగా ప్రార్థనలు గడిపినప్పుడు ఇవాళ విషయం కాదు, నీ 3వ తరం గురించి అని బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇదిగో వీళ్ళు వచ్చి అడిగారు, అయ్యా నువ్వేంటి రాయి మీద రాయి ఉండదంటో ఏంటంటే చెప్తున్నావు, ఎన్ని ఎప్పుడు చదువుతానంటే చూడు మొత్తం చదువు. అవి చెప్పగాబట్టే కదా, వాళ్ళు అడిగితే చెప్పగాబట్టే కదా. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, సమాచారాలు వస్తాయి, దానిలో ప్రవచన గ్రంథం నెరవేరింది. ఎన్ని ఎందుకు చెప్పాడు? వాళ్ళు ఏకాంతంగా వెళ్ళి ఎప్పుడు నాయన యుగ సమాప్తి ఏంటి అడిగితే చెప్పాడు. అడుగు నీ గురించి ఏంటో, అడుగు నీ పిల్లల గురించి ఏంటో, అడుగు నీ భవిష్యత్తు ఏంటో ఒంటరిగా ప్రార్థనలో. ఏమండి, దేవుణ్ణితో మాట్లాడతాడు. ఒంటరి ప్రార్థనలో ఒక ఆశీర్వాదం అయిపోయిందా? ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 4. ఏంటంట 4? దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటావు, నీ ప్రశ్నలకు జవాబులు వస్తాయి, ఆయన పరిచర్య గురించిన సేవను గురించిన ప్రత్యక్షతలు ఇస్తాడు, సంగతులు బయలుపరుస్తాడు, ఆయన చేయబోతున్న కార్యముల గురించిన, ఆయన సంఘముల గురించిన, ఆయన రాజ్యార్థి గురించిన సంగతులు బయలుపరుస్తాడు. యుగ సమాప్తి విషయాలు వేరు, జరగబోయే విషయాలు వేరు. ఇవి తన గురించిన సంగతులు చెప్పుకొచ్చాడు, తను ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుందో చెప్పుకొచ్చాడు. సంఘంలో ఆయన చిత్తం ఏంటో చెప్తాడు, ఆయన రాజ్యవ్యాప్తులు ఆయన చిత్తం ఏంటో చెప్తాడు, జరగబోయే ఏంటో చెప్తాడు సంఘానికి. ఏమండి, ఇవి వీళ్ళు అడిగిన విషయాలు, యుగ సమాప్తి గురించిన విషయాలు అదే చెప్పాడు. వాళ్ళ సందేహాల గురించి చెప్పాడు. ఇది చెప్తాడండి ఏకాంత ప్రార్థనలో. అగమా ఎన్నవా ఏకాంత ప్రార్థన నువ్వు చేసావనంటే ఈ అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా దేవునితో ఒంటరిగా గడిపిన తర్వాత వారు ఏదో ఒకటి పొందుకుని వచ్చారు. ఏదో ఒకటి పొందుకొచ్చారంటే టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్లు ఇవి కాదు, ఆత్మ సంబంధమైన అనుభవాలు, శ్రేష్టమైన ఉన్నతమైన ప్రత్యక్షతలో పొందుకున్నారండి. పేతురు మిక్కిలి ఆకలి ఉన్నప్పుడు, మేడ మీద ఉన్నప్పుడు, ఏమండి నేనైతే రేపు వంట చేయండిరా బాబు, టయానికి పెట్టరారా అని చెప్పి కాల్ చేసేవాడిని. నాకేం ప్రార్థన జీవితం అంత గొప్పదేం కాదు. నేనైతే కాల్ చేసేవాడిని, టయానికి ముద్దు పెడితేనే కదా మీకు 4 మాటలు చెప్తాను, మీ ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పి కాల్ చేసేవాడిని. సర్లే ఈ సమయం ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ సమయం ఎందుకు బాగొట్టాలి అని పేతురు గారు మేడ మీదకి ప్రార్థన చేస్తున్నారంట. మంచి మధ్యాహ్నం వేళ. ఏమండి, తల తెక్కొచ్చి పడిపోవాలి. ఆ వాస్తవానికి పరవశుడైపోయాడు ప్రార్థనలో పరవశుడైపోయాడు. 4 చెంగులు పట్టి ఒకటి దిగి వచ్చిందంట. చతుష్పాద జంతువులు అన్నీ ఉన్నాయంట, పాగిడి పురుగు మొత్తం ఉన్నాయంట. చంపేసుకుని తినే అన్నాడు. ప్రభువా నేను చిన్నప్పటి నుంచి అపవిత్రమైంది కానీ నిషిద్ధమైంది కానీ తినలేదు ప్రభువా అన్నాడు. నేను పవిత్రపరిచాను తిను అంటున్నాడు. 3 సార్లు అది జరిగిందంట. నేను పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రం అనొద్దు అన్నాడు. ఈ కళ ఏంట్రా బాబు అనుకుంటుంటే ఆ తర్వాత వాళ్ళు అన్యులు 3 వచ్చారు ఈయన కోసం. కొర్నేలు పంపించాడు, దేవుడిని తీసుకురమ్మన్నాడంట అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, అబ్రహాము సంతానాన్నే కాదు లోకంలో ఉన్న అన్ని జనులందరినీ కూడా నేను పరిశుద్ధపరుస్తున్నాను, నువ్వు వెళ్ళి సువార్త చెప్పు. అలా అప్పుడు దాకా యూదులకే సువార్త చెప్పారు, చెదిరిపోయిన వాళ్ళకే. పేతురులని చెప్పిన మిగతా వాళ్ళు రచరాజ్ చేశారు 11వ అధ్యాయంలో. అప్పుడు వివరంగా చెప్పాడు, ఒరే నాయన నేను ప్రార్థనలో ఉన్నాను, నేను పరవశించాను, దేవుడు నాకు చెబితేనే వెళ్ళాను, వెళ్ళినాక మళ్ళీ నేను అలా ప్రార్థన చేస్తే వాళ్ళు ఆత్మను పొందుకున్నారు, దేవుడే ఆత్మ ఇచ్చేసినాక మీరు అడ్డుపెడతారు ఏంట్రా? పెద్ద డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు నాకు చెబితేనే వెళ్ళా, చెప్పకుండా వెళ్ళా. కొన్ని వెళ్ళి నాకు పని అవ్వలేదా? వాళ్ళందరూ ముందు ఆత్మలో బాప్తిజం పొందారు, తర్వాత బాప్తిజం ఇచ్చారు. ముందు బాప్తిజం ఏంటి వాళ్ళకి? ముందే ఆత్మ బాప్తిజం అయిపోయింది వాళ్ళకి. అంత చేయగలిగాడనంటే అంత ఆకలి ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయి కాబట్టి. పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా వాళ్ళు ప్రార్థించినప్పుడు ఏమేం పొందుకున్నారు చూడు. మరి నీ జీవితంలో ఏకాంత ప్రార్థన ఉందా? నీ జీవితంలో ప్రార్థన జీవితం సరిగా ఉందా? సమయం పెట్టుకుని టిక్ అనగానే అవచేసుకున్న ప్రార్థనేనా? ప్రభు దగ్గర నుంచి ఏమైనా పొందుకుంటున్నావా, తెచ్చుకుంటున్నావా?
ఆత్మీయ జీవితంలో కొన్ని అనుభవాలు సంపాదించగలుగుతున్నావా? దేవుని మాటలు పొందుకుంటున్నావా? దేవుని వాక్కులు పొందుకుంటున్నావా? సంభవం బయలుపరిచేవాడు కదా, తెలుసుకుని రాసుకుని కనిపెడుతున్నావా వాటి కోసం? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? సంభవం బయలుపరిచేవాడు కొన్నాడంట. మరి నీకు చెప్పినప్పుడు రాసుకుని నమ్మి వాటిని ప్రకటించి ఎదురు చూస్తున్న నిరీక్షణతో వాటి కోసం నీ ప్రార్థనా జీవితం నిన్ను ఎలా ఉంచింది? నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ ఆత్మీయతలు ఎలాగ ఉన్నావు? కొద్ది కాలమే మండే భక్త, కొద్ది కాలమే ప్రార్థన, ఏ 40 రోజులు పెడితేనో ఉపవాసాలు పెడితేనో మాత్రమే ప్రార్థన. ఏమండి, సంఘంలో ఉంటున్నప్పుడే ప్రార్థన. నీ ఏకాంత ప్రార్థన ఎలాగుంది? రక్షణ పొందుకున్నాక పురుషులైనా స్త్రీలైనా మరధికముగా బైబిల్ గ్రంథంలో అత్యధికంగా అతి ఎక్కువగా పురుషులే ప్రార్థనా పరులుగా మనకు కనబడుతున్నారు. కానీ నేటి క్రైస్తవ్యంలో ప్రార్థన ఏదో స్త్రీలకే సంబంధించిన విషయంగా, ప్రార్థన చేయండి అంటే మైకులు స్త్రీలకు దోసేసేవాళ్ళుగా, ఇంట్లో ప్రార్థన అంటే ఆడవాళ్ళకు సంబంధించిన విషయంగా మార్చేస్తారు ప్రజలు. వందనాలు, ప్రత్యేకమైన వందనాలు ప్రార్థించిన పురుషులకి. అబ్రహాం ప్రార్థనాపరుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, యాకోబు ప్రార్థనాపరుడు, పెదుగు లాండోడు ప్రార్థనాపరుడు, మోషే ప్రార్థనాపరుడు, యెహోషువ ప్రార్థనాపరుడు, హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు, అహరోను తోపు మీద చచ్చిన వారికి బతికిన వారి మధ్య నిలబడ్డాడు. ఎక్కడండి మధ్యలో అసలు ఆడవాళ్ళు? బైబిల్ ఎవరు అసలు ఆడవాళ్ళు? ప్రార్థన వాళ్ళు ఎక్కడో రేరుగా తగులుతారు కొంతమంది. ఎస్తేరు, అన్న ఇద్దరు, ఇంకా హుల్దా, మిరియాము, ఇంకా అక్కడ ఉన్నారు. కానీ అత్యధికంగా పురుషులే ఉన్నారు. యోబు ప్రార్థన చేస్తే కంచా, యోబు గారి భార్య కాదు. ఇప్పుడు ఆ సెక్షన్ ఎవరు కాబట్టి చెప్పారు? కుటుంబానికి యజమానులు ఆడవాళ్ళు చేశారు. మరి కుటుంబానికి యజమాని ఇంటికి కంచేసుకోవాలి. సురేష్ అన్నా చెప్పాను నీకే, కుటుంబానికి యజమాని కంచేసుకోవాలి. యోబు చేశాడు ఆ పని. యోబు భార్య వచ్చాడు, ఎందుకు ఈ దేవుడు సావరాదు దూషించరాదు అంటది. ఏమండి, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు అంత రివర్స్ అయిపోయింది అనుకుంటా రోల్స్. పురుషులైనా స్త్రీలైనా రక్షణ పొందుకున్నాక ఒక ప్రార్థనా జీవితం దేవునితో సవ్యంగా ఉండాలి, సవ్యంగా గడపాలి. ఆత్మ సంబంధమైనవి పొందుకుంటావు, భౌతికమైనవి పొందుకుంటావు. సంఘం అంతా ఏకీపించినప్పుడు ప్రార్థన ఉండాలి, కుటుంబం ఏకీపించినప్పుడు ప్రార్థన ఉండాలి, ఒంటరి సమయం ఉన్నప్పుడు మరింత ప్రార్థన ఉండాలి. ఏది మిస్ చేయకూడదు, ఏది మిస్ చేయకూడదు. సంఘంలో చేశా కదా అని ఒంటరి ప్రార్థన మానేయకూడదు, ఒంటరిగా చేస్తున్నా కదా అని కుటుంబ ప్రార్థన మానేయకూడదు. ఈరోజు ఎంతమంది గృహాల్లో కుటుంబ ప్రార్థన బలిపీఠాలు బలంగా ఉన్నాయి? ఎంతమంది గృహాల్లో కుటుంబ ప్రార్థన మూలంగా బలిపీఠాలు మండుచున్నాయి? భార్యాభర్త ఏకీపించి మెడలు పెట్టుకుని ప్రార్థన చేసే అనుభవాలు ఏమైపోతున్నాయి? ఈ రోజు నుండి నీతో అది ఆగిపోతే ఇక నీ బిడ్డల తర్వాత తరంలో ఎట్లా వెళ్ళింది ప్రార్థన అనుభవాలు? ప్రార్థనలు నిన్న ఆశీర్వాదాలు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనా జీవితం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు? కాబట్టి నీ మోకాళ్ళు సచ్చుబడిపోయిన పర్లా, కానీ నీ ప్రార్థనలో నువ్వు బలమైన యోధురాలుగా ఉండాలి. ఆ ఫోన్ దగ్గర కూర్చుంటే టైం ఏది లేదండి. మా ఇద్దరు ఫోన్ ఇది, మా ఇద్దరు ఫోన్ ఇది. ఇంటర్నెట్ అంట, నెట్ అంటేనే వల వేసి పడేస్తున్నారు అంతే. వలలో పడిపోతున్నారు వీళ్ళు, అందులో పడిపోయారు. బయటకు రావడం గిల్ల 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 కొట్టుకుంటుంది తప్ప బయటకు వచ్చేది లేదు.
ఉపవాసం అనే జాబితాలో ఇంకొకటి యాడ్ చేయాల్సి వస్తుంది. ఉపవాసం ఉన్న రోజున అన్నం తినొద్దు, మాంసం తినొద్దు, కింద పడుకోండి, రూల్స్ పెట్టుకుంటాం కదా. ఉపవాసం ఉన్న రోజున ఫోన్ తీయొద్దు. నిజమైన ఉపవాసం చేస్తున్నాడు. కానీ సాధారణ నీతో ఫోన్ తీపిస్తాడు. మొన్న ఒకరోజు శుక్రవారం అనుకుంటా, అసలు వాళ్ళ ఫోన్ తీయొద్దు అనుకున్నా ఉపవాసం ఉండి. సెంటర్కి వెళ్తే జేబులో డబ్బులు చాలా, ఫోన్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. చాలా పంచిన పడింది. ఆడు 400 ట్యూబ్ మారుతా అన్నాడు, జేబులో 150 ఉన్నాయి, ఆన్ చేయాల్సి వచ్చింది. అంత బలమైన శోధన ఉంటుంది మరి మామూలుగా. మళ్ళీ ఆన్ చేసి అవసరం అయిపోయిందని పెట్టి కంట్రోల్. అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఫోన్ మీద కంట్రోల్ రాకపోతే ఇక పడినట్టే, బయటపడినట్టే వాళ్ళలో నుంచి. నీ స్క్రీన్ ఆన్ టైం ఎంత ఉంటుంది? నీ ప్రార్థన టైం ఎంత ఉంటుంది? రోజుకు నువ్వు ఫోన్ పట్టినది ఎంత ఉంటుంది? బైబిల్ పట్టినది ఎంత ఉంటుంది? పెందలకడే లేచి ప్రార్థన చేశాడు యేసయ్య. ఏమండి, పెందలకడే లేచి ప్రార్థన చేశాడు. ప్రతి సాయంకాలం ప్రార్థన చేశాడు, ప్రతి రాత్రి ప్రార్థన చేశాడు. తన శిష్యులకు కూడా నేర్పించింది ఇదే, మీరు శోధనలో ప్రవేశించకుండా అంటే మెలకువగా ప్రార్థన ఉండాలి, నిద్రపోతులుగా ఉండొద్దు. మెలకువగా ప్రార్థన ఉండాలి. శోధనలు రాక మానవు, కానీ శోధనలో పడకూడదంటే వాడు ప్రార్థనపరుడై ఉండాలి. శోధనను జయించాలంటే నువ్వు ప్రార్థనపరుడై ఉండాలి. ప్రతి మనిషికి శోధనలు వస్తాయి, ప్రతి మనిషి శోధించబడతాడు. మరదికముగా భక్తి చేసేటప్పుడు శోధించబడతాడు. యేసే అరణ్యంలో ఉన్నప్పుడు శోధించబడ్డాడు. యేసే ఉపవాసం చేసినప్పుడు శోధించబడ్డాడు. మోషే కొండ మీద చేస్తుంటే కింద సాతాను చెడగొట్టేశాడు. ఎదిగే కొద్ది శోధిస్తాడు. శోధనలో పడకూడదనంటే మెలకువగలిగిన ప్రార్థన నీకు ఉండాలి, ప్రార్థన ఉండాలి. మన పితరులు ప్రార్థనకి ఇచ్చిన విలువ నాడు మనం ఇవ్వలేకపోతున్నాం. మరణ శాస్త్రం వచ్చిందని చెప్పబడినప్పుడు వాళ్ళందరూ కుట్ర పన్ని కక్షతో దానియేలు అధికారం తప్పించాలనే తపనతో కపటముగా రాజుతో ఒక తీర్మానం తీపిచ్చి ముద్ర వేపించి రాజుకు తప్ప 30 రోజులు ఎవరికన్నా మొక్కితే చంపేస్తామని చెప్పినప్పుడు, ప్రభువా నా పరిస్థితి నీకు తెలియదు కాదు, నేను అలా కూర్చుని ఇలా కళ్ళు మూసుకుని మనసులో ప్రార్థన చేస్తాను, ఈ 30 రోజులేగా, తర్వాత మళ్ళీ మోకాళ్ళు వేస్తాను అని ఏమన్నా అడ్జస్ట్మెంట్లు చేశాడు దానియేలు? ఉంటా పోతే ఏంట్రా? అరే ఆ ధైర్యం, ప్రార్థనకి ఇచ్చిన వాల్యూ మనలో ఎవరికన్నా ఉందా? కిటికీలు తెరిచాడు, యెరూషలేము వైపు చేతులు ఎత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. కనీసం అప్పుడు వీడియో రికార్డులు కూడా ఏమి లేవండి. వీళ్ళు వెళ్ళారు, చెప్పారు దానియేలు గురించి. దానియేలు ఒప్పుకుంటేనే ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే రాజు ఏం చేయలేడు. దానియేలు చెప్తున్నాడు, నేను చేస్తాను ప్రార్థన మాన్నాం. రోజుకి ఎన్నిసార్లు చేస్తాడంట? 2 సార్లు చేసాలు. బొమ్మారు ఎందుకు? లేచినప్పుడు చేయి, పడుకున్నప్పుడు చేయి, 2 సార్లు చేయి కనీసం. ఏమండి, మొన్న ఆయన చెప్తున్నారు కదా, కంచం ప్రార్థనలు అయిపోయినాయి అంట అన్ని. తినేటప్పుడే ప్రార్థన లేదు, మిగతా అప్పుడు అది చెప్పాడుగా మొన్న ఆయన వచ్చి. అన్ని కంచం ప్రార్థనలేనంట. టిఫిన్ ఇచ్చో స్తోత్రం, మధ్యాహ్నం బిల్స్ ఇచ్చో స్తోత్రం, రాత్రి డిన్నర్ ఇచ్చో స్తోత్రం. అయిపోయినాయి ప్రార్థనలు, 3 ప్రార్థనలు, 3 పూట్ల 3 ప్రార్థనలు, కంచం ప్రార్థనలు అంట. దానియేలు ప్రార్థన కొరకు నిలబడినప్పుడు దేవుడు దానియేలు కొరకు నిలబడ్డాడు. అవునా కదా? రాజు వచ్చి అడిగాడు, దానియేలు నిత్యము తప్పక సేవిస్తున్నావే నీ దేవుణ్ణి, ఆ దేవుడు ఇప్పుడు కాపాడాడు? నిత్యము తప్పక సేవించినప్పుడు దేవుడు ఎందుకు వదిలేస్తాడండి? అప్పుడప్పుడు భక్తి చేసేవాడికి భయం కానీ, డౌట్ కానీ. సింహాల గుహలో ఇంకో సింహాన్ని దోశారు, అంతే తేడా.
సింహాలు గోలోకి సింహాన్ని దోశారు. ఏమైంది సింహానికి? శుభ్రంగా ఆడితో కూర్చున్నాడు, ముచ్చట్లు చెప్పాడు, పడుకున్నాడు, ఆడుకున్నాడు, అయిపోయింది. తెల్లారి రాజు మళ్ళీ దుఃఖ స్వరంతో, దానియేలు నిత్యమూసి ఏమెత్తుంది దేవుడు కాపాడాడు అంటే లోపల అట్ట అనాలి, ఒరే బాబు తీరా అనాలి బయటికి. రాజు చిరంజీవి అగునుగాక, లోపల నుంచి తీవెత్తున్నాడు. రాజు చిరంజీవి అగునుగాక. కాసేపు ఉండొత్తలే. ఇప్పుడు ఇంతగా నీ దృష్టిని నిర్దోషేగానా? నీ దృష్టిలో ఏం తప్పు చేసినోడుగా అనిపిస్తున్నానా? నా దేవుడి దృష్టికి నేను నిర్దోషిని కాబట్టి సింహాల నోటిన పడకుండా నా దేవుడు కాపాడ్డాడు. దానియేలు ఎంత ప్రార్థన అండి. మన పితరులు ఎలాంటి అనుభవాలు మనకి ఇచ్చిపోయారండి. మన పితరులు ఎలాంటి అనుభవాలు మనకు నేర్పించి సవాలు ఇస్తున్నారండి. నేను ఇదే పేదల్లో విశ్వాసం గురించి కూడా చెప్దాం అనుకున్న సమయం అయిపోయింది. ఈ పూటకి మాట పట్టుకుని వెళ్ళు, మళ్ళీ బుధవారం మాట్లాడుకుందాం. నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? దేవుని కుమారుడుగా వచ్చిన వాడే ప్రార్థన మూలంగానే శక్తిని పొందుకొని చేశాడే. తన సజీవుడైన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ అంగలార్పుతోనూ ఏమండి ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు అర్పించిన వాడుగా ఉన్నాడంట. నీ ప్రార్థన జీవితం ఎలాగుందో చూసుకో. అది సరిగా లేకపోవడం వలన ఈ రోజున ఏవేవి కోల్పోతున్నావో చూసుకో. అది సరిగా ఉన్నవాడి పక్షాన దేవుడు ఎలా నిలబడాడో చూసుకో. ప్రార్థనలో నిలబడినప్పుడు దేవుడు అనేకులకి ఎలాంటి సమకూర్చాడో చూడు, ఎలాంటి బయలుపరిచాడో చూడు, ఎలాంటి వాగ్దానాలు చేశాడో చూడు. ఈ మధ్యాహ్నమైన మరొకసారి నీ బలిపెట్టాన్ని నిలబెట్టుకోవడానికి రోషం కలిగి నడుము బిగించుకో. దేవునితో అధిక సమయం గడుపు, అధికంగా పొందుకో. అటు కృప అట్టి భాగ్యం ఈ మధ్యాహ్నం మందుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.